కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కుప్పంకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలూరు భీమసేనరావు ప్రార్థించారు. అధికమాల సందర్భంగా గత నెల రోజులుగా స్థానిక సత్యదేవ మందిరంలో జరుగుతున్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో సత్యమణి పోస్టల్ శాఖ విశ్రాంతి అధికారిని హేమమాలినితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించిన అనంతరం భీమసేనరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అవడమే కాక రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అందించిన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ వీరికి అండగా ఉండాలని ప్రార్థించామని అన్నారు. నూతన వస్త్రాలను బ్రాహ్మణ దంపతులకు, భీమసేనరావు హేమమాలిని దంపతులకు అందజేసి ఆశీర్వాదం పొందారు. అనంతరం పాలూరు భీమసేనరావు హేమమాలిని దంపతులు కోనసీమ జిల్లాలో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు. తుంగమణి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో స్వామివారి నివేదన కోసం ప్రత్యేకంగా 10 రకాల పదార్థాలను వారి స్వగృహంలో తయారు చేసుకుని తీసుకుని రావడం, భక్తులందరూ ప్రత్యేకంగా వాటిని తిలకించి భక్తిభావం చాటుకున్నారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురాం, శ్రీ రమమణి, రఘోత్తమాచార్, రత్న ప్రింటింగ్ ప్రెస్ అధినేత ప్రసాద్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.